గులాబీ బాస్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇన్ఛార్జ్లను మార్చడమే తప్పనిసరి అని భావిస్తున్నారా? స్థానిక ఎన్నికల ముందు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను మార్చబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. సాఫీగా సాగిపోతున్న పార్టీకి ఓ కుదుపు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఇన్ఛార్జ్లను మార్చడం అంటే వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వడం అన్నమాట. ఇంతకీ కేసీఆర్ ఏ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను మారుస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు కావస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్ మరో 5 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని భావించారు. కానీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. అప్పటి వరకు 100 సీట్లు గెలుస్తామని ధీమాలో ఉన్న గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ టికెట్లను కొత్తవారికి ఇద్దామని కేటీఆర్ మొత్తుకున్నా కేసీఆర్ వినిపించుకోలేదని ప్రచారం జరిగింది. కానీ తీరా అధికారం కోల్పోయాక వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించి పార్టీ ఇన్ఛార్జీలను మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా మరో 2 ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మృతి చెందారు. ఇందులో కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో బైపోల్ జరిగితే అక్కడ అధికార పార్టీ జెండా పాతింది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. దాంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఓడిన నియోజకవర్గాల్లోనూ కొందరు నేతలు అధికార పార్టీలో చేరితే మరికొందరు నేతలు మృతి చెందారు. ఇంకొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇవన్నీ గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం కష్టమేనన్న భావన బలపడుతోందట. అందుకే కనీసం 30 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను వెతికే పనిలో గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ కొత్తవారికి ఇన్ఛార్జీలుగా అవకాశం దక్కలేదు. అక్కడ ఇన్ఛార్జి పోస్టు కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అన్న భావనకు కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 10 నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా కొత్త నేతలకు అవకాశం ఇచ్చేందుకు పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు గులాబీ లీడర్లు జనాలను పట్టి పీడించుకున్నారనే టాక్ ఉంది. వారి అనుచరుల అవినీతి అక్రమాలు, ఎమ్మెల్యేల అహంకారం పార్టీకి బాగా మైనస్ అయిందని బాస్ భావిస్తున్నారట. ఈ సంఖ్య దాదాపు 15 నుంచి 20 వరకు ఉండొచ్చని అంటున్నారు. వీరిని కూడా మారిస్తే తప్ప మరో అవకాశం లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే వీళ్లకు కూడా గుడ్ బై చెప్పేసి కొత్త ముఖాల కోసం కేసీఆర్ వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యేలనే వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ చేద్దామని గులాబీ బాస్ భావించారట. కానీ చివరి నిమిషంలో మాత్రం వారిని మార్చేసి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. అయితే వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం తప్పదనే భావనకు గులాబీ బాస్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారం కోల్పోతే గానీ వాస్తవంలోకి రాని గులాబీ బాస్ స్థానిక సంస్థల ఎన్నికలలోపు కొత్త ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కేసీఆర్ నిర్ణయంపై గులాబీ లీడర్లు ఊరుకుంటారా లేక బీఆర్ఎస్ను వీడి అధికార పార్టీలో చేరిపోతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.